సైనికులుగా వీర మహిళలుగా జనసేన పార్టీ నాయకులుగా అందరం కలిసికట్టుగా ఒక పండుగ వాతావరణం ఒక ఉత్సవం తీసుకురావాల్సిన సందర్భం ఇది. నానాజీ గారు పొద్దున ఒక చక్కటి కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి బొట్లు పెట్టే కార్యక్రమం ప్రారంభించారు. ఆయన అదే అన్నారు, కష్టకాలంలో మనం అందరం కలిసి ఉన్నాం, ఇప్పుడు మనం సంతోషంగా ఒక అద్భుతమైన విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం. ఆ సభ ద్వారా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరినీ మా తరఫు నుంచి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ఏ విధంగా రాష్ట్రంలో మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి, కూటమిలో మన భాగస్వాములుగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఏంటి మన బాధ్యత అనే వాటిపైన ఖచ్చితంగా ఆయన వివరిస్తారు. ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు. ఆ రోడ్ మ్యాపే మన భవిష్యత్తు కోసం మన మేనిఫెస్టో. పార్టీ పరంగా మనం నిలబడాలి. ఎంత దుర్మార్గంగా వాళ్ళు వివరించారో గత 5 సంవత్సరాలు మీరు చూశారు. సొంత అమ్మని చెల్లెని ఏ విధంగా అవమానించారో మీరు చూశారు. అది నాయకత్వం కాదు. స్పందించే నాయకత్వం ఉండాలి, మంచి మనస్తత్వం ఉండాలి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు తన జేబులో రూపాయి తీశాడో చెప్పండి? ఏ రోజైనా ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజైనా తీశాడో చెప్పండి? ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో ఎవరు ఆపదలో ఉన్నా సరే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఆయన ప్రజల కోసం అందించారో మీరు చూశారు. ఆ నాయకత్వాన్ని మనం బలపరుచుకోవాలి. దానికోసం ఈ సభ. మేమందరం కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది, చిన్న చిన్న విభేదాలు మీరు పక్కన పెట్టండి. ఇది జనసేన కంచుకోట, మన అమలాపురం నిలబెట్టాలి. మీరు మీపైనే ఆ బాధ్యత ఉంది. మీరే ఆ చొరవ చూపించాలి, మీరే ఆ నాయకత్వం చూపించాలి. నాయకత్వంలో మార్పు రావాలి. పార్టీ నుంచి మేము తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఏ విధంగా బొలిశెట్టి శ్రీని గారు చెప్పారో తప్పకుండా తీసుకుందాం, రాబోయే రోజుల్లో చేద్దాం. ఎందుకంటే పార్టీ నిర్మాణం జరగాలి. పార్టీ నిర్మాణం జరగాలి, సంస్థాగతంగా మనం బలోపేతం అవ్వాలి. మీ అందరికీ కూడా అండగా నిలబడడానికి ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ పక్కనే మీకు శాసనసభ్యులుగా. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా అమలాపురం నుంచి ఎవరు వచ్చినా మన జన సైనికులు వాళ్ళకి చేయాల్సిన పనులు కానివ్వండి, పోలీస్ విషయంలో కానివ్వండి, లేదా అధికార యంత్రాంగంతో కానివ్వండి, మీరు నిలబడండి. వాళ్ళ కోసం వాళ్ళని గౌరవించండి. అది మన బాధ్యత. ప్రతి సందర్భాల్లో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నేను చూశాను వరప్రసాద్ గారి పనితీరు కానీ, సత్యనారాయణ గారి పనితీరు గారు కానీ. ఎందుకంటే జన సైనికుల వల్లే మేము ఇక్కడికి ఉన్నాం, మీ వల్లే మేము ఇక్కడ కూర్చున్నాం. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆస్వాదించినా అంతిమంగా గెలిపించింది మీరు నిలబడ్డారు. ఆ రోజు అంత అద్భుతమైన విజయం గతంలో చరిత్ర చూస్తే ఏనాడు కూడా లేదు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పార్లమెంట్ స్థాయిలో వచ్చినాయి మనకి మెజారిటీలు. ఎప్పుడైనా వచ్చినాయా గతంలో చెప్పండి? 50,000, 60,000, 70,000 మెజారిటీలు శాసనసభలో